యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి ఆఖరి వరకు మన అలవాటు ప్రకారం నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి ఆఖరి వరకు నేను ఒక వచనం మీరు ఒక వచనం చూడండి ఒకసారి. ఒకవేళ నేను చెప్పక్కర్లేదు, ఆఖరి వచనం ఎక్స్ట్రా వస్తే నా వైపు సాధన గట్టి చదివేద్దాం, మీ వైపు వస్తే క్లోజ్ చేద్దాం. ఓకే, 20వ అధ్యాయం 19వ వచనం నుంచి. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. మీరు ఎవరి పాపమును క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపమును మీరు నిలిచి ఉండనిద్దరో అవి నిలిచిండని వారితో చెప్పాను. ఇది ఈ వారం కింద వారం చదువుకున్న మాట ఇప్పుడు ఈ వారం చదువుకుందాం. ఒక చదవండి. గనుక తగ్గిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులను చూచి నా వ్రేళ్ళ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కన ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. తరువాత తోమాను చూచి నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసం ఇండుమనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. అందరం కలిసి 2 వేలు చదివేద్దాం. యేసు దేవుడు తన పరిశుద్ధ మనకి దీవించిన కాక. ప్రియరా, త్వరగా మీకు అందరూ తెలిసిన విషయాలే ముందు చెప్తాను, ఇంట్రడక్షన్లో చూద్దాం. ఇక్కడ మనకి ఒక భయంకరమైన వాతావరణం కలిగింది. ప్రభు యేసు చంపేశారు. చంపడం అంటే వాళ్ళకి చేత కాదు, కానీ ఆయన తనంత తన ప్రాణం పెట్టారు. ఆయన అంగీకారం అంటే ఆయన అంటారు, యోహాను సువార్తలో మాట్లాడుతూ, నా ప్రాణం పెట్టడానికి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, ఎవరు దాన్ని తీసుకోలేరు అని ప్రభు చెప్పారు. కనుక ఆయనే ప్రాణాన్ని పెట్టారు. అయిపోయింది, మరణించారు, ఫినిష్ అయిపోయింది పని అన్నారు. హలో పాపం తెలియని పరిస్థితి ఏంటంటే, సత్యం మాట్లాడే వారిని హతమార్చగలరు కానీ సత్యాన్ని ఎప్పుడు హతమార్చలేరు. ప్రభు పేరు ఆయన అన్నారు, నేనే మార్గము సత్యం, ఆయనే సత్యాన్ని ఎవరు హతమార్చలేరు. హల్లెలూయా. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. లేచిన వెంటనే మగ్దలేని మరియ, యోహాను సువార్త ప్రకారం అయితే మగ్దలేని మరియ ఉంది. మగ్దలేని మరియ కనిపిస్తే ముట్టుకోబోతుంటే, అమ్మా నన్ను ముట్టుకో, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళి రావాలని చెప్పినప్పటికీ ఆ రబ్బుని అంటది. చెప్పిన తర్వాత నేను శిష్యు దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. ఈ వెళ్ళిపోయింది, న్యూస్ పాస్ చేసింది. ప్రభులు ఎప్పుడు తెలుసు అంటే, ఇంతలోగానే ప్రభు వారు అక్కడ వచ్చారు. సాయంకాలం అయింది. ఆ సాయంకాలం ప్రభు వచ్చారు. ప్రభు వస్తే తలుపులను వేసేసుకోండి. తలుపులు ఎప్పుడు వేస్తాను చెప్పండి? రాత్రి వేస్తాను. ఎందుకు? బయట వాళ్ళు రాకుండా ప్రొటెక్షన్ కోసం తీసుకుంటాం. వీళ్ళు భయపడి అక్కడ ఉండిపోయారు. ఇలాగా భయపడి ఉండిపోతే ఇంతలోగా ప్రభు లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగును గాక. ఇలా భయం అనేది మనిషిని చాలా అనుకూలం చేసేస్తుంది. నేను ఎప్పుడో చూశాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఆ చర్చిలో అక్కడ గుడ్లు కుక్కే చంపేశారు, చచ్చిపోయారు, సంథింగ్ జరిగింది కదా వైజాగ్లో. అదేంటి? క్యాథలిక్ చర్చ్. అది సెయింట్ పీటర్స్ చర్చిలోని కొండ మీద ఆ జ్ఞానపురంలో పెట్టి సంథింగ్ జరిగితే మొత్తం సంఘాల మీద పాస్టర్ మీద ఫాదర్ సార్ దగ్గరికే రావాలి కదా.
చెప్తే అదంతా చేసిన తర్వాత వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు, ఆ పని జరిగింది. ఇలా భయం అనేది మనిషిని ఎక్కడికైనా అనిపిస్తుంది. ఎంత బలహీనపరుస్తుంది అంటే చూడండి, కళ్ళు వస్తుంటాయి మీకు. అందుకే ఇప్పుడు యూట్యూబ్ యూనివర్సిటీ చాలా మంది నమ్ముతారు. యూట్యూబ్ కదా, యూట్యూబర్ చాలా మంది అంటారు, ఏదైతే యూట్యూబ్ ఒకటి రాన్ చేస్తారు అదే చెప్తారు, దానికి మీకు సంబంధం లేదు. అయినా కానీ అవిశ్వాసం చాలా బలహీనం అయిపోతారు. మొన్న మధ్యకాలంలోని ఒకటి చూసాం మనం, అది చంపేశారు, పిల్లలిద్దరిని చంపేశారు, భార్య భర్త కలిసి. అది రకరకాలు జరుగుతుంటాయి. కనుక ప్రభు పాదాలతో నేర్చుకో తప్ప అక్కడెక్కడ నేర్చుకోకూడదు. తప్పుడు సిద్ధాంత సాంకేతికాలు మన లోపల రాకూడదు. ఓకే, పిల్లలా ఏం జరిగిందంటే జరిగిన సంగతి మనం చూస్తే, మీకు సమాధానం కలుగునగా ప్రభు చెప్పారు. కలవరంతో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, శ్రమలో సమస్యలు ఉన్నప్పుడు ఎవరికైనా ప్రేమించిన వారు ఏకాంతంగా లేకపోతే సమాజంలో ఎక్కడ ఉన్నా కానీ వారికి సమాధానం పరచడము తండ్రి కానీ ఒక బాధ్యత. కొంతమంది చెప్తుందా, ఎన్నిసార్లు కృంగిపోయినప్పుడు ఇంక అయిపోయింది అనుకున్నప్పుడు మన దేవుడు మన సమాధానం పరిచాడు, నెమ్మది చేశాడు. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ప్రభువారు ఉన్నారు. ప్రభువారు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? శిష్యులు ఎంతమంది అండి? 10 మంది ఉన్నారు అక్కడ. తోమగారు అప్పటికే వెళ్ళిపోయారు, ఆయన లేరు కదా ఇంకా. ఎవరు? యోధా గారు. తోమగారు అలా షికార్కి వెళ్ళారు బయటికి. ఈ 10 మంది ఉండిపోయారు. 10 మంది ఇప్పుడు ప్రభు అన్నారు, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు. హల్లెలూయా. ఆయన సమాధానం కర్త, ఆయన దగ్గర సమాధానం వస్తుంది, ఇంకెందరూ సమాధానం లేదండి. మానవ జీవితానికి నెమ్మది సమాధానం కావాలంటే ప్రభు దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. వెంటనే ఆయన అన్నారు, సమాధానం కలుగు. వెంటనే కుదిరిపడింది. హలో రండి చూడండి, మీరు మ్యాజిక్ అనుకుంటారేమో, రంగులు రాసాం అనుకుంటారేమో, చూడండి నా వేళ్ళు ఇక్కడ పెట్టండి, ఈ చేతి చూడండి, పక్కన బెల్లపొడి చూడండి అంటే వాళ్ళందరికీ కన్ఫర్మ్ చేసుకున్నారు. ముందు ఏమనుమానం పడ్డారు, ఏ భయపడ్డారో తెలియదు కానీ ఆయన కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఈరోజు మొత్తం మోదరికి లేకపోతే ఇంకెవరికైనా కానీ ఇది కానీ సజీవుడు అలాగే లేచారు ఆయన అని చెప్పడానికి అది ఒక నిదర్శనం. వెంటనే ఏం జరిగిందంటే అలా ఎప్పుడు జరిగిందో ఆయన చూశారు, చూసిన వెంటనే చెప్పారు, కన్ఫర్మ్ చేసుకున్నారు, ఆనందించారు. తిరిగి ప్రభు వెళ్ళిపోయారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారండి? తోమ గారు వచ్చారు. ఏ తోమ ఏంటి అన్నాడు. అరే ప్రభు వచ్చారా? మాకు తెలుసులే, మీ మాటలు అలాగే ఉంటాయి. ఎంతమంది చెప్పారండి? 10 మంది చెప్తే 10 మంది మాట్లాడుతుంటే అందులో క్లోజ్ ఉన్న వాళ్ళు ఉంటారు 10 మందిలోనే. ఎవరు చెప్పి నమ్మట్లే. నేను నమ్మనా? చూడండి 24 వచ్చిన యేసు వచ్చినప్పుడు తోమ లేడు. ఓకే, మేము ప్రభువుని చూసామంటే వెంటనే మేధవ్ ఏమని చెప్పాడు చూడండి. 25 వచ్చిన రండి. చూసారా అండి, మేధవ్ అండి, సైంటిస్ట్ ఈయన కదా. చాలా చాలా ఫీల్ అవుతాడు. ఎంత ఫీల్ అవుతున్నాడంటే తోమంటున్నాడు, మీకు సంగతి మీరు పిచ్చోడు కాదు, నేను ఎర్రోడిని కాదు. ఆయన చేతుల్లో నా వేలు పెట్టి పెడతా, గుర్తులు పెట్టాలి, నా వేలు పెట్టాలి, లేకపోతే మీరు రంగులు రాస్తారు కనుక చెయ్యి అక్కడ వెళ్ళిపోవాలి, అప్పుడు కానీ నమ్మనన్నాడు మేధావి. హలో, చాలా మంది ఎలాగే మేధావులు ఉంటారు. ఎలాగనుకుంటారంటే చాలా ఊహల్లో ఇమేజినేషన్ చాలా మంది ఊహల్లో బతికేస్తారండి. మా తమ్ముడు సేవకి వెళ్ళాడు. నా తర్వాత సేవకి వచ్చిన వెంటనే చాలా హడావుడి చేసేది. ఏరంటే ట్రైనింగ్ పార్ట్నర్ డేట్ అని అడిగాను. ఏముంది? షూట్ వేసుకుని వచ్చి బాకీ చెప్పిన అనుకున్నాడు. ఓహో, అది నువ్వు నేర్చుకుని ఫాస్ట్గా కాదురా, ముందు ఓటర్ నేర్చుకొని చెప్పాను. ఈరోజు నాకు చెప్తే పని చేస్తున్న మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత కష్టపడుతున్నాడో నాకు అనిపించింది. నేర్చుకోవడం అనేది దేవుని పాదాలు నేర్చుకోగలము, ఇంకెక్కడ నేర్చుకోవాలి. దేవుడు ప్రతి ఒక్క మా కాలేజీ కూడా అందరూ ఏమనుకుంటారంటే చదువుకున్నప్పుడు ఇలా షూట్ వేసుకుని వచ్చి కదా, ఎవరైనా టీవీలో చూస్తుంటాం కదా, అలా వచ్చి షూట్ వేసుకుని వస్తాయి, వచ్చి చెప్పడం పడతాయి, బౌన్సర్స్ దగ్గర వస్తుంటే ఏంటి ఇమేజినేషన్ సరిపోద్ది తప్ప అలా జరగదు. సేవ అంటే ఎప్పుడైనా ఎవరైనా పరిచయం చేయాలంటే బాగా మనసు నుండి నడుకున్న ఒక మాట ఇంటికి చదువుకోండి. ఇప్పుడు చదవకండి. మార్క్స్ వార్త 10:45 వచ్చింది. మనుషు కుమారుడు పరిచయం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచయం చేయటానికి అనేక కొరకు ప్రయోజనంగా తనతో అప్పించుకోవడం వచ్చాడు తప్ప ఏదో
మ్యాజిక్లు చేయడానికి, షోయింగ్లు చూపించడానికి రాలేదు. పరిచర్య అనేది శ్రమతో కూడినటువంటిది. హల్లెలూయా. ఇదండి ఈ అందుకే యేసు ప్రేమలో నాకు ఎక్కువ ఆనందం ఏంటంటే సర్వెంట్ లీడర్షిప్ అంటారండి. యెషయా గ్రంథం మీరు కలిగిన యెషయా గ్రంథం 39వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకును, ఆ యొక్క 53వ అధ్యాయం వరకు శ్రమ సేవకులు కనిపిస్తాయి. అన్ని శ్రమలోనే కనిపిస్తాయి. అన్నిట్లో కూడా యెషయా నిలబడినట్టు చూస్తాం. పిల్లరా ఏమైందంటే ఈయన ఏమన్నాడు, నేను నమ్మనని చెప్పాడు. ఎవరు? తోమాగా. నేను నమ్మనని చెప్తే అయిపోయింది, ట్యాక్స్ పెరిగిపోతుంది, నిజమా అబద్ధమా ఓకే జరిగిపోయింది. హలో ఇప్పుడు చూడండి ఒకసారి నా వైపు. తోమాకి మీరు ఏమైనా తక్కువ చేయకండి. తోమ గారు తెలుసా మీకు? బైబిల్లో 12 సార్లు రాయబడింది తోమా అన్న పేరు. ఎక్కువ సార్లు ఈ శిష్యుల పేరు రాశారు కదా, అందులో రాయబడింది. 2 సెకండ్లు బ్యూటిఫుల్ 3 ఇన్సిడెంట్స్ ఉంటాయి. 3 చాలా చక్కగా ఉంటాయి. 3ను మొదటిది ఏమంటే బైబిల్ చూడకండి ఎప్పుడైనా. యోహాను సువార్తలోనే ఇది రాస్తాడు. మొదటిగా అదే అర్థం మన స్నేహితులు లేపుతామని చెప్పంటే 11 ఆయనతో పడి చచ్చిపోతా అంటాడు. మిగతా 11 మందికి ఎవరు? తోమా అంటాడు. ఇది మీకు జ్ఞాపకం ఉంటుంది. లాజరు చనిపోయిన తర్వాత లేకపోయినప్పుడు బైబిల్ తెరవక్కలేదు. 11వ అధ్యాయం కనిపిస్తుంది. ఆయనతో కూడా చచ్చిపోతాం అంటాడు. ఇది మొదటిది. రెండోది అంటాడు, తండ్రి దగ్గర మీకు ఎలా ఉంచుతాను అని చెప్పి అన్ని చెప్తుంటే 14వ అధ్యాయంలోని ఆ తండ్రి దగ్గర మాకు దారి ఎలా తెలుస్తుందంటే ప్రపంచానికి వాక్యం అని చెప్తే చెప్పండి చెప్తాం కదా అందరూ వచ్చిన హస్తోమ సద్గమయ సమతోమ చతుర్థం అందరూ చెప్పేస్తాం. ఒక మాట వచ్చి మనకి అది దొరికమని తెలియదు కదా. ఓకే ఇప్పుడు వాక్యం చెప్పండి. నేనే మార్గమును సత్యమును. ఈ మాట ఎవరు ప్రశ్న వల్ల వచ్చిందంటే తోమ ప్రశ్న వల్ల వచ్చింది. తండ్రి దగ్గర మాకు మార్గంలో తెలుస్తుందంటే ఇప్పుడు యేసుప్రభువు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. రెండోది. మూడోది అంటాడు, మై లార్డ్ మై గాడ్, నా తండ్రి నా దేవుడా నీవు తప్ప ఎవరున్నారు. ఇది 3వ మాట. ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి తోమ జీవితంలో. మిగతా 9 మాటలు మనం పక్కన పెట్టుకోవచ్చు. ఇలా ఈసారి కనిపిస్తాయి. ఓకే ఇది మనం కట్ చేస్తే తోమ మొదటి నుంచి ప్రభుత్వం అన్నవాడు, ప్రభు కోసం ప్రాణం పెట్టిన పదంగా అన్నటువంటి వాడు. అవిశ్వాసాన్ని విషయం మీద మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే ఆయన అవిశ్వాసం కాదు. భారతదేశానికి సువార్త ఇచ్చినవాడు ఆయనే. భారతదేశంలో ఈరోజు నీవు నేను కూర్చున్నాము, ఇన్ని కోట్ల మంది ఇంతమంది ప్రభువుని అంగీకరించి ఉన్నారంటే కేరళకు మొదలొచ్చి కేరళలో పరిచయం చేసి కేవలం కేరళలో బ్రాహ్మిన్స్ అందరూ ప్రభు నమ్ముకుంటే ఆ తర్వాత తమిళనాడుకు వచ్చి పరిచయం చేశాడు. తమిళనాడులో చంపబడ్డాడు. హలో తోమగారంటే ఆయన అలటాపో చూడకండి, చాలా ఉన్నతమైన బెస్ట్ శిష్యుడు. ఆయన మన శిష్యులతో నేర్చుకున్నటువంటి వాడు, జరిగించినటువంటి వాడు. ఎందుకు ఇలాగైపోయాడు? నేను నమ్మనంటున్నాడు. అప్పుడు ప్రభు వచ్చి అన్నారు, తోమా చూడండి అక్కడ మాట్లాడుతాం ఒకసారి. ఆయన మరలో చూడండి, మన అనుమానాలు తీర్చే దేవుడు, అనుమానాలను ఉంచేసే దేవుడు కాదు. ఆయన పెద్దానికి క్లారిఫికేషన్ ఇచ్చేవాడు. ఆయన అంటున్నాడు మరలా 8వ దినాన్ని. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినం ఎప్పుడండి? విశ్రాంతి దినం ఎప్పుడు? ఎవరు చెప్పినా విశ్రాంతి దినం శనివారమే. ఆదివారం చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాం? ఆదివారం ఒకటి, సోమవారం నుండి శనివారం 7 అని చెప్పాం. 7వ రోజు ఎప్పుడు? విశ్రాంతి దినం. మేము నమ్ముతాం విశ్రాంతి దినం ఆ రోజే. పాత నిబంధన ఎప్పుడు ఉంటుంది? విశ్రాంతి దినం ఉంటుంది. కానీ విశ్రాంతి దినం మరుసటి దినం లేవికాండ ప్రవచనాలన్నీ ఏమి చెప్తుంటే 4 సువార్తలు మనకి ఏముంటుందంటే ఆదివారం పెందల గడిన 2 సువార్తలు చెప్తాడు. 2 సువార్తలు ఏమంటే విశ్రాంతి దినం గడిచిపోయిన వేకుజామునే చీకటి ఉంటుండగానే మాట్లాడతాడంటే విశ్రాంతి దినం కొట్టివేయబడింది, పునరుద్ధాన దినం ప్రారంభించబడింది. దేవుని వందనాలు చెప్తాం. ఇంకా విశ్రాంతి దినంలో చాలా మంది ఉన్నారు. పాత నిబంధనలు అలాగైతే చాలా భయంకరము. ఒకరోజు విశ్రాంతి దినం పాటించకపోతే ఏం చేయాలంటే రాళ్ళు చంపేయాలా? విశ్రాంతి దినం పని చేస్తే వాళ్ళు చంపేయాలి. చాలా కట్టలు కనిపిస్తాయి. అవన్నీ చాలా భయంకరం. లేవికాండమంతాను అవన్నీ మనం చేయలేము. కనుకనే కనికరం కలిగిన ప్రభువు మొదట ఎప్పుడు కనిపించాడండి? ఆదివారం పెద్దలుగానే కనిపించాడు. రెండోసారి కనిపిస్తుంది మనకి. చూడండి అక్కడ 26వ వచనం. 8 దినములైన తర్వాత
మరలా అంటే ఆరాధన ప్రారంభమైపోయింది. మరలా 8వ దినం అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో ఉండెను. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. తోమ ఒకడు చాలా కలవరంగా ఉన్నాడు, చాలా టెన్షన్ గా ఉన్నాడు. నిజమా అబద్ధమా? ప్రభు లేచారా, ప్రభు వచ్చారా, ప్రభు ఉన్నారా, ఏంటి ఇది నా కన్ఫ్యూజన్ అన్నారు. వెంటనే ప్రభు వచ్చి అన్నారు, పీస్ బి విత్ యు, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు ఆయన. హల్లెలూయా. సమాధానానికి కర్త నా దేవుడు, ఆయన దగ్గర తప్ప ఇంకెక్కడా రాదు, ఇంకెక్కడా లేదు. సమాధానం ఇంకెక్కడ దొరకదు. ఏమి పెట్టినా రాదు. కానీ ప్రభుత్వం ఉంటే తప్పనిసరిగా ఆయన మన సమాధానం కలుగు చేయ దేవుడు. హల్లెలూయా. ఆయన మాట ద్వారా తెలియవచ్చు దేవుడు. అలాగనే సమాధానము ఆయన అందించు దేవుడు, ఇచ్చు దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఒక పిల్లలు అన్నాడు, ప్రభు ఎంత కనికరం కలిగినట్టు చూడండి. మనమైతే నీకు బుద్ధి లేదు, 3.5 సంవత్సరాలు ఉన్నావు, తిన్నావు, ఉన్నావు, నువ్వు చూసావు, ఇంకా నీకు విశ్వాసం లేదా? పక్కన ట్యాగ్ చేసి తిడతాం. కానీ నా ప్రభు అంటున్నాడు, తోమా చదవను అక్కడ 27 వచ్చిన తర్వాత తోమాను చూచి ఎలా చూసి ఉంటాడండి? కోపం చూసి ఉంటా, కనికరం చూసి ఉంటాడు. ఇంకా చిన్నపిల్లలా ఉన్నావేంటి నువ్వు? అదే నువ్వు ఆ డ్యూయల్ మైండ్, ద్వంద్వ వైఖరి, 2 ఆలోచనలు, విశ్వాసగా ఉంటూ అవిశ్వాసాలు ప్రదర్శిస్తున్నావు. ఏమనలేదు. కనికరంతో ఒక తండ్రి పుట్టిన తర్వాత పిల్లవాడిని చూస్తే ఎలా చూశాడు? కనికరంతో చూసి, తోమా నీ వేలు ఒకసారి రానా, నీ వేలకు పెట్టినాయనా, ఒక చూడు, నీ చేయి చాచి నా ప్రక్కన పెట్టు, గాయాన్ని చూడు. మరలా రేపు పర్వాలేదు, నీకోసం నేను రేపు పడతాను. మరొకసారి బాధ కలిగినా పర్వాలేదు, కానీ నువ్వు అవిశ్వాసంగా ఉండకో. ఎంత త్యాగం, ఎంత కనికరం నా ప్రభుకి. ఒక అయిపోయాను క్లియరా. ఇప్పుడు అంటే వెంటనే తోమాకి అప్పుడు అంటాడు ఆయన, నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక, అనలైజ్ చేసుకోండి అన్నమాట. అవిశ్వాసి విశ్వాసం ఒక్క మాటే తేడా. విశ్వాసం ముందు ఏం పెట్టాలి? ఆపేట సరిపోయింది. విశ్వాసి అవిశ్వాసి, విశ్వాసి అవిశ్వాసి మాట ఒక్క అక్షరం తేడా వస్తుంది, కలిపితే చాలు. అందుకు తోమా ఏమన్నాడండి? మై లార్డ్ మై గాడ్, నా దేవుడు నీవే, నా ప్రభువు నీవే, నీవు తప్ప ఇంకేమీ లేదు నాకు. కోలం పెట్టి ఏడుచుంటాడు, కన్నీరు కాచుంటాడు. కానీ అప్పుడు ప్రభు అంటున్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని తెలియచేయుచున్నాడు. పిల్లలు ఈరోజు నా సందేశం ఏంటంటే, అవిశ్వాసిగా ఇంత గొప్ప విశ్వాసి, ఇంత గొప్ప శిష్యుడు, ప్రభుగా చచ్చిపోతామని చెప్పిన ఆయన ఎందుకు అవిశ్వాసిగా మారిపోయి ఉంటాడు? ఆలోచించండి ఒకసారి. నేను చెప్పేసి మీరు ఎన్ని చెప్పడం కాదు, కానీ ఎందుకు చెప్పండి చెప్పండి. విశ్వాసంలో దిగజారిపోవడం గల కారణాలు ఏంటి? హలో, తక్కువ అంచనా వేయకండి. తోమ గారు తక్కువ అంచనా వేయకండి. ఇది తెలుసు కదా, మల్బార్ చేస్తున్నాడు కేరళలో. 19 మందికి వెళ్ళాడు, నీళ్ళు పైకి వేశారు. ఎందుకు వేస్తానని అడిగాడు. సూర్య నమస్కారం దేవుడు ఇప్పుడు ఇంత ఎండ ఉంది కదా, దేవుడు చల్లారిపరుస్తున్నాడు అన్నారండి. అరే మరి దేవుడు తీసుకున్నాడు అని అడిగాడు. తీసుకుంటా, నీళ్ళు పైకి ఏంటి ఏమవుతాయి? కింద పడుతున్నాయి. అప్పుడు అన్నాడు, మీ దేవుడు తీసుకోలేదు అన్నాడు. ఏం తీసుకుంటాడు దేవుడు? మా దేవుడు తీసుకుంటా అన్నాడు. అరే ఛాలెంజ్ అన్నాడు. మరుసటి రోజు ఇచ్చారు. వస్తే చెప్పాడు, వినండి. మైక్ ఇచ్చేసాను, ఎవరో మాట్లాడుతున్నా సంగతి తెలుసుకుని మైక్ ఇచ్చి మాట్లాడేస్తాను. అవుతాను అక్కడ కంటిన్యూ చెప్పేస్తాను ఆ ప్రసంగాన్ని. ఇంక మీకు ఇంకేం పనిష్మెంట్ అక్కడ నిల్చోబెట్టి మైక్ ఇచ్చేసి మీరు మాట్లాడతారు కంటిన్యూషన్. కొంతమంది ఎందుకు కుదురు కొంటలేరంటే ఎక్కడ ఉండలేరు, అనకూడదు అనుకుంటారు, కానీ తప్పదు. ఇంకా చూస్తున్న పాపం మంచిగా సాధారణ అలా ప్రేరేపిస్తుంటారు. 6 వినరు, పక్కన వినేవారు. డిస్టర్బెన్స్ స్పిరిట్. ఓకే, ఏంటంటే అప్పుడు చెప్పారు, నేను అయ్యారంటే పైకి వేశారు. దేవుడిని అడిగారు, ప్రభా నేను అంత ఛాలెంజ్ చేశాను, నీరు పైకి ఇస్తాను, నువ్వు తీసుకోకపోతే లక్ష్యం పడంటే వెంటనే ఎలా అన్నారు, పైకి నీరు ఇసిరాడు. వాళ్ళు ఇసిరారు, అందరు కలిపి వచ్చారు, మొత్తం అంతా వచ్చారు, వచ్చి ఇసిరారు. నీరు పడిపోయినాయి. ఈ దేవుడు తీసుకోవాలి. ప్రభా మీరు కళ్ళు తెరవండి అన్నాడు, పైకి ఇసిరాడు, నీరు పైకి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. అక్కడ అందరూ క్రైస్తవులు ఎక్కువ మంది కేరళలో పంతులు
ఎందుకంటే మొదటి కార్యం ఆలోచించారు కనుక. హల్లెలూయా. అందుకు మీరు తక్కువ అంచనా వేస్తారని చెప్తున్నాను ఆయన కోసం. భారతదేశంలో ఈ సౌత్ ఇండియాలో సువార్తను ప్రకటించి ఉత్తర భారతదేశం కోసం అనేక మంది సిద్ధపరిచి ఈ రోజు కూడా వెళ్ళి ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి మెయిన్ రీజన్ ఆయనే. పౌండర్ ఆయన, భారతదేశానికి సువార్తికుడు ఆయన, మొదటి సువార్తికుడు ఆయన. పొడి చేస్తుంటే హాయిగా చనిపోయాడు ఆయన. థామస్ మౌంట్ ఛానల్ ఇప్పుడు కూడా అవి నాకు ఫిక్సైజ్ చేసి చూసారు కొండ మీద. సామాన్యుడు కాదు. మరి అప్పుడు ఎలా దిగజారిపోయాడండి? ఇప్పుడు చెప్పండి ప్రశ్న జవాబు. ఎందుకు దిగజారిపోయాడు? ఏమై ఉంటుంది? ఎలా అయింది? ఎందుకు అయిపోయాడు? అయిపోతారంటే అమ్మా అమ్మగారు అయిపోతుంది. నువ్వు నేను ఎంత అమ్మా? మన భక్తి ఎంత, మన త్యాగం ఎంత, మన విశ్వాసం ఎంత? మీకు చరిత్ర చదువుతుంటే జెరూసలేం టు న్యూ ఢిల్లీ అనే ఒక బుక్ ఉండదు. ఇంగ్లీష్లో ఉండదు బుక్. మీరు ఇప్పుడు కొనుక్కుంటే మంచిది, చదవగలిగిన. జెరూసలేం టు న్యూ ఢిల్లీ చర్చ్ హిస్టరీ. తోమా గారు దేవుడి పేరు చెప్పాడంట, తోమను భారతదేశంకి వెళ్ళి అందరూ నీళ్ళ అనుమానస్తులు అన్నాడు. అక్కడికి ఎక్కడ దూరుతుంటారు వాళ్ళు చెప్పి వెళ్ళి అన్నాడంట. నేను ఇండియాకి వెళ్ళను, ఎక్కడికైనా వెళ్తాను అన్నాడు. నువ్వు ఇండియాకి వెళ్ళాలన్నాడు. వెళ్ళని చెప్పి కూర్చుంటే గుండాపరస్ రాజు ఆయన ఆహ్వానం మేరకు ఒక సివిల్ ఇంజనీర్కి వచ్చాడు తోమ. భారతీయ పుట్టిన రాదు వచ్చి ఆ సివిల్ ఇంజనీర్ అంత దేవుని పనులు ఉపయోగించి ఈరోజు నీవు నేను మనం అందరం లక్ష్యం పట్టడానికి కారణమైన తోమ గారికి ఇష్టపడే దేవుని సామాన్ గారు. మరి ఎలా దిగజారిపోయాడు, ఎందుకు అవిశ్వాసంగా మారిపోయాడు అన్న విషయాన్ని కొన్ని మాటలు మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. ఎందుకంటే ఎండ చాలా చల్లగా ఉంది కనుక. విశ్వాసం దిగజారట అంటే ఏమిటి? మీకు హోషే గ్రంథం రాసుకున్న వాళ్ళకి రెండో చిన్న మాటలు చెప్పేస్తాను. ఎందుకంటే చెప్తే అన్ని చదివిస్తారు. లోపడనల్లోని స్వభావము కలిగిన వారు దిగజారిపోతారు. కొంతమంది చూడండి అమ్మా, వాళ్ళకేం తెలిసింది ఉంటుంది, అదే పెద్ద పట్టేసుకుంటారు. మిగతా వినరు, బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి ఏమవుతుంది? అది వినరు. లోపడనల్లోని స్వభావం ఇంటికి చదువుకుంటే హోషే గ్రంథం 14 తెలియజేశారు. ఆ తర్వాత ఇంకొంతమంది దిగజారిపడే కారణం దేవుని విడిచిపెట్టేస్తానండి. దేవుని విడిచిపెట్టి ఆయన మాటను విడిచిపెట్టి మిగతాన్ని పట్టించుకుంటారు. 8:2-13 దాని రిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా కొంచెం చూస్తే మత్తయి సువార్త 24వ రాకపోతే తెలియజేసి అంటాడు, ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించడాన్ని బట్టి ప్రేమ చల్లారిపోతుంది. ఆఖరికి యేసుక్రీస్తు మీద కూడా ప్రేమ చల్లారిపోతుంది. చూడండి ఏవేవి చూస్తాం, పిచ్చి వాళ్ళని చూస్తాం. చూడండి అమ్మా, ఆడెవడో ఈడెవడో మాట్లాడతారు. అందులోకి యూట్యూబ్లో బాగా చదువుకుంటే ఎక్కువ మంది అయిపోయారు. యూట్యూబే ఆధారం అదే. యూట్యూబ్ చూసారనుకో పిక్చర్ అయిపోతుంది. తెలుసు మీకు, విశ్వాసం భ్రష్టులు అయిపోతారు చాలా మంది. ఎందుకంటే చూడండి, ఒక మార్మన్స్ తెలుసా మీకు? మార్మన్స్ కోసం పరలోక తల్లి గురించి తెలుసా? ఎస్డీ సెవెంత్ గురించి తెలుసా? ఆ తర్వాత ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే 76 కార్డ్స్ ఉన్నాయి. చిన్న మిస్టేక్ కనిపిస్తుంది. అక్కడ చూపిస్తాడు బైక్, అది ఒక్కడే చేస్తాడు, ఇంక వెనుక ముందు ఉండదు. అది చూపి పక్కన మోసం చేస్తాడు. ఒకప్పుడు అంట మన చిత్రం కొంతమంది పట్టుకున్నాం, మళ్ళీ లాక్కొని వచ్చామనుకుంటే చాలా కష్టమైంది. అది అలా టైంకి వెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు దొంగలు. తీసుకెళ్ళిపోతే ఆఖరికి 15 తెచ్చుకొచ్చి 9 కూర్చుంటారు. ఎలాగంటే తెచ్చుకొని చెప్పి ఆఖరికి తన్ని వచ్చారు. అంతమంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆ బాధ లేదు, ఆగలేదు. ఎందుకు? యూట్యూబ్లో మంచి ఫోటో పెట్టి వేసుకు బొమ్మేసి చూసేస్తారు. మీరు మీ మైండ్లోకి అవిశ్వాసము నెమ్మదిగా దూరిపోయే రోజుల్లో ఉన్నాం. అదే కష్టపడక్కర్లేదు. ఒక యూట్యూబ్లో చూడండి, యూట్యూబ్ కొందరు అదే పని పెట్టుకుంటారు కదా. ఏవి చూడాలి, ఏవి చూడకూడదు తెలుసుకోవాలి. ఏవి కొలసపతి చెప్తారు, ఏవి నీతివైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మంచివో తెలుసుకోకపోతే అలా వెళ్ళిపోతాం. మనకు తెలిసిందే చాలా గొప్ప ఫీల్ అవుతాం. ఇలా తోమా గారు విషయం నేను అలా చెప్పట్లేదు. కానీ ఏమన్నానంటే ఎలాగూడదంటే నాకు నేనే ప్రేమ చల్లారిపోతుంది. 3వ చెప్తే నులివెచ్చని స్థితి. నులివెచ్చని పెట్టి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం ఈ మాట చదవాలి. 3:16 నీవు ఇంకో విషయం అండి, దేవునికి దూరం అవడానికి గల కారణము, విశ్వాసం దిగజారడానికి కారణము నులివెచ్చని పరిస్థితి. చూడండి అమ్మా, నులివెచ్చని పరిస్థితి మనకు అర్థం కాదు. కానీ సింపుల్ చెప్పాలంటే కప్పు ఉంది. కప్పు ఏంటి? కప్పు ఎక్కడ ఉండదండి? నీళ్ళు లేకపోతే
అక్కడే ఉండదు, దగ్గర ఉండదు. కప్పలు ఉంటాయి కొన్ని, చూసారా? అక్కడికి వెళ్ళి తలకొంటాయి, ఇక్కడికి వెళ్ళి తలకొంటాయి. అవి కప్ప బతుకాలి. కానీ మీరు కొండ మీద ప్రభు ఏం చెప్తాడు? దేవుడు ఎవరు రండి పొండే, డ్రామాలు ఆడకండి. ఎంతకాలం మీ డ్రామాలు? అక్కడికి తాళ్ళగా, ఇక్కడికి తీలాగా, ఈ దరిద్రం ఎంతకాలము? యేసుక్రీస్తు దేవుడికి ఎంత ఉండు పో, ఆడకో. నా మాటలు కాదు, కర్మేలు కొండ మీద ఏలియా చెప్పిన మాటలు. ఈరోజు ఈ డ్యూయల్ మెంటాలిటీ, ద్వంద్వ స్వభావం, ఈ రెండు వైఖరి, ద్వంద్వ వైఖరి, రెండు నాలుగుల ధోరణి సాతానుడు సంఘాల్లో పంపించాడు. చాలా మంది అక్కడికి వెళ్తే ఒకలాగా, ఎక్కడికి వెళ్తా చూసారా? బొట్లో తెలుసు మీకు, బొట్టు పెట్టుకుని తిరుగుతారు కదా, ఎలా తిరుగుతారు? ఆ చర్చిలో ఉన్నప్పుడు అండి దేవుడు బొట్లు ఇచ్చారండి. ఇవన్నీ నాకు అసలు అర్థం కాలే. ఎవడో చర్చిలో అక్కడ వాళ్ళు చూడలేదు. ఏమంటారు, ఎరిసిపోయినటువంటి ఒక వేసి ఫోటో, ఆ ఫోటో పెట్టే బొట్లైనా దరిద్రులందరూ గుడికొద్దు బొట్టు చేస్తారు, బయటకు పడదు. చాలా తప్పది, భయంకరమైన విగ్రహాలను సూచనది. అది మన దూరం అవును గాక. ఆమేన్, హల్లెలూయా. దిగజారడానికి ఇవన్నీ కారణాలండి. ఇంతే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే నేను బొడిగన్న రెండవది కనుక చెప్పను. ఓకే, ఇలా చూద్దాం. ఇంకేమన్నా నువ్వు వచ్చిన పరిస్థితి వద్దు. మూడవది, ఈ మాట చాలా ప్రాముఖ్యత, అందరూ చదువుదాం ఒకసారి. నాకు మీకు అందరికి నాకే మాట్లాడు దేవుడి ముందు, మీకన్నా. చూడండి, హెబ్రీ పత్రిక 3:12. హెబ్రీ పత్రిక, ప్లీజ్ తెరవండి, అందరూ తెరవండి. ఒకసారి ఉండమ్మా, మైక్ పట్టుకుని చదవండి. హెబ్రీ పత్రిక 3:12 అందరూ చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అంతైనను ఒకవేళ ఉంటునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. సహోదరులారా, 11 మంది ఉన్నారు మీరు. మీ 11 మందిలోని జీవము గల దేవుని నుంచి దూరమైపోవడానికి దుష్ట హృదయం మీలో ఎవరికి ఉందేమో జాగ్రత్త చూసుకోండి. తప్పు కొట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. మరి చదవండి ఒకసారి, అందరూ చదువు ఒకసారి తెరవండి, మీ వైపు తెరవండి. ఈ మాట రాసుకోండి పెద్దగా, నాకు మీకు అందరికీ ఉన్నాయి. ఈ కడవ రోజుల్లో చెప్పిన మాట హెబ్రీ పత్రిక 3:12 చదవండి ఒకసారి. సహోదరులారా, జీవం గల దేవుని నుంచి జీవము గల దేవుని నుంచి దూరం అయిపోయినట్టు అవిశ్వాసం ఉందేమో, దిగజారిపోయిన పరిస్థితి ఉందేమో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవ్వరు అతీతులు కాదు, ఎవ్వరు అతీతులు కాదు. సాతాను పంజా విసురుతున్నాడు. వాడు దినాలు తక్కువైపోయినాయి కనుక వాడు కొడుతున్నాడు. రండి, జీవము గల దేవుణ్ణి దూరం చేయడానికి, అది ఏదైనా కావచ్చు, నిన్ను దూరం చేస్తుందేమో, చాలా జాగ్రత్త. నా మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఈ మాట ఆ యొక్క హెబ్రీ పత్రికలో రాయించుకుంటాడు. విశ్వాసంలో దిగజారిపోయే వ్యక్తికి, దిగజారిపోవడం ఏంటి చూసుకున్నాం? లోపడిన వాళ్ళు దేవుని విడిచిపెట్టేస్తారు, ప్రేమ చల్లారిపోతుంది, నువ్వు వచ్చిన స్థితి ఉంటుంది. ఆ తర్వాత అవిశ్వాసాన్ని అలా చూపిస్తుంటారు. కనుక పిల్లలు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, దిగజారిపోయే వ్యక్తులు లక్షణాలు ఎలాగ ఉంటాయి? లక్షణాలు చూద్దాం ఒకసారి. అమ్మా, నేను ఎవరిని ఉద్దేశించి నేను ఏమి చెప్పను. నేను దినాన్ని మొన్న కాటు వీధిలో సోదరు లక్ష్మమ్మ గారి దగ్గర స్మారకం అయింది. అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నాతో కోసం ఒక ఫ్యామిలీ ఉన్నారు, మన వాళ్ళే. రాత్రి 1 గంట అయింది. మేము బయటికి వెళ్ళి అలా వచ్చి చాలా మాట్లాడుకుంటే, దేవుని కోసం మాట్లాడుకుంటే అందులో ఒకరు అడిగారు, మీరు వచ్చిన నా కోసం వాకి చేద్దని అడిగారు. హలో, మీకు కూడా చెప్పేసినాడు, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాను నేను? మీరు నాకు ఇష్టమైన వాళ్ళు, సంఘంలో అన్ని పనులు చేస్తారు, సహకరిస్తారు, మీ ధనాన్ని ఇస్తారు, మీరు పని చేస్తారు, అన్ని చేస్తారు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మీతో మాట్లాడి ఇష్టపడతారు. మీతో మాట్లాడుకుంటూ నాతో మాట్లాడుతున్నాను. చాలాసార్లు వాయించిన రోజులు ఉంటాయి. నేనేమి ఇక్కడ నిలబడినప్పుడు ఊరికొచ్చి ఇది యాక్షన్ కాదు, డ్రామా కాదు, ఇలా మాట్లాడటానికి దేవుడు ముందుగానే మాట్లాడిన తర్వాత చెప్పి నాకు వింటున్న మీకు ఎదురుకును ఉంటాయి. మీకు ఒక దెబ్బ, మాకు 2 దెబ్బలు ఉంటాయి. చెంప దెబ్బ, గోడ దెబ్బ 2 ఉంటాయి మాకు. కనుకనే చాలా దగ్గరగానే జాగ్రత్తగానే సరి చేసుకుంటూ మేము మాట్లాడుతుంటాం. ఈ సరి చేసుకోవడం ఒక మాదిరి. ఓకే, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. దిగజారిపోయిన వ్యక్తి మనస్తత్వం ఎలాగ ఉంటుంది చూద్దాం. మీకు యవనస్తులకు మెయిన్ ఇది. యవనస్తులు రాస్తూ పౌరుగా మంచి మంచి మాటలు రాస్తారు. అవన్నీ చదవని నేను చేతి మీకు టైం అయిపోతే రాసుకున్న వాళ్ళ కోసం.
ఏం చేస్తాడంటే దిగజారిపోయే వ్యక్తి ఎలాగ ఉంటాడంటే నా రెగ్యులర్ టీచింగ్ ఒక్క మాట చెప్తాను. సాతాను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ లాక్కెళ్ళిపోవడం జ్ఞాపకం ఉంచుకోండి. రాని చెప్పి పిలవడం. సాతాను ఎలాగొండు కన్నోడి సినిమాలోని నల్లటి బట్టలు వేసుకొని బొమ్మలు పెట్టుకొని నల్లగా రంగు వేసుకొని ఉంటాడు. అలాగొండు సాతాను చాలా అందంగా ఉంటుంది. అది ఎందుకు అట్రాక్ట్ అయిపోతాం కదా. అందుకే ఉదాహరణకి సాతాను ఒక సెల్ ఫోన్ అందుకున్నాం అనుకున్నాం. సెల్ ఫోన్ ఏమనుకుంటాం, ఒక్క నుంచి చూసి ఉందరే చూసి మనం అతను ఎంతసేపు స్టోర్ చేస్తాం, గంటలు 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 ఇష్టం కనుకనే. అంటే దాని గురించి అంటలేదు, సాతాను చెప్పట్లేదు. కానీ ఎవరైనా కానీ సాతాను చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మీకు ఎవరైనా చెప్తే అబద్ధం. అది సాతాను చాలా క్రూరంగా ఉంటుంది. మీరు వెళ్తారు ఇలాగైతే కదా. ఏదైనా సాతాను చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. సాతాను మీకు డైరెక్ట్గా వచ్చే అటాక్ వాడు ఏం చేస్తాడంటే, నేను కెమిస్ట్రీ స్టూడెంట్, నేను ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు చెప్పాడు, మా మాస్టర్స్ చెప్పాడు, ఏమైనా కెమికల్స్ రెండు కెమికల్స్ ఏమైనా కలిస్తే రియాక్షన్స్ వస్తాయి. రియాక్షన్స్ వచ్చినప్పుడు దాని ద్వారా ఏదైనా జరుగుతుంది పరిస్థితి కదా. అయితే ఇవి జరుగుతుంటాయి, పరిణామాలు జరుగుతుంటాయి. ఇప్పుడు సాతాను మళ్ళీ ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఒక వ్యసనంకైనా ఒక పొరపాటుకైనా జీవితాన్ని నాశనం చేయడానికి ఏం చేయడు. వాడు ఏం చేస్తాడంటే, నీ జీవితం నాశనం అయిపోతుంది, ఏం చేస్తాం, పారిపోతాం. వాడు తెలుసు కనుక పరిగెత్తనివ్వకుండా. అందుకే మాకు సైన్స్లో ఏమని చెప్పారంటే, నాకు ఒక మిషనరీ కూడా చెప్పాడు, కప్పను తెచ్చామండి, కప్పను పట్టుకున్నాం అనుకోండి, కప్పను తెచ్చి వేడి నీటి వేసినప్పుడు ఏం చేస్తా, కప్ప ఎగిరిపోతాయి, చల్ల నీటి వేసి ఎగిరిపోతాయి. అందుకే రెండు నీళ్ళు వేయడు, మంచి నీటిలో శ్రేష్టమైన నీటిలో మినరల్ వాటర్ తెచ్చి వేస్తాడు. వేసి కిందన చిన్న స్పిరిట్ ల్యాంప్ పెడతాడు. ఎక్కడికి వెళ్తే రిజిస్ట్ అయిపోద్ది బాడీ. అందుకే పరిగెత్తు, ఆఖరికి అందరూ కూడా చచ్చిపోతాం. సింపుల్. మీకు జస్ట్ లైక్ చెప్పాలంటే, ఇంటికి చదువుకుంటే న్యాయపత్ర గ్రంథం మనకు కనిపిస్తుంది, సంవత్సరం కనిపిస్తుంది. సంవత్సరానికి ఎన్నిసార్లు టెస్టులు అవుతాయి, పరిగెత్తున్న సంవత్సరం ఆఖరికి విసిగి చావగోని అంటాడు. మనకి చావడానికి సాతాడు మనం దిగజారి చేస్తాడు. ఎంత ఘోరంగా అంటే, మన కింద ల్యాంప్ పెడతాడు మనకు తెలియదు, వాడు ఉచ్చు పెడతాడు, ఉరి వేస్తాడు, మనం అలా ఉంచి అందులో ఉంచి నాశనం చేస్తాడు. ఈ విషయం అందుకే ఎప్పుడును సాతాను ఎప్పుడు చాలా క్రూరంగా ఉండవు. వాడు కనబట్టుకుని వచ్చి నేను భయపెట్టి ఏం చేయడు, చాలా ప్రేమగా లాలించి బొద్దుగించి అన్ని చేసి పక్కదారి పట్టించి మనం నాశనం చేస్తాడు. కనుక ప్రియులారా, వాడు అందుకే ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా సాతాను చేసే మొదటి పని ఏంటంటే, వాడు ఏం చేస్తాడంటే చూడండి, దిగజారు కూడా కొన్ని కారణాలు నేను త్వరగా చెప్తాను చూడండి ఒకసారి. మొదటిది ఏంటంటే, లోకాన్ని ప్రేమించి గుణమిస్తాడు. మొదలుగా హలో, దేవుడు లోకం, ఏది మనకు కావాలి? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనం కూడా దేన్ని ప్రేమించాలి? దేవుడు ప్రేమించాలి. కానీ ఎవరు ప్రేమింపజేస్తాడు? లోకాన్ని ప్రేమింపజేస్తాడు. తిమోతికి రాస్తాడు పౌలు, 2 తిమోతి పత్రిక 4:10 మాట్లాడుతుంటాడు. ఓకే, రెండవది హృదయాన్ని కఠినం చేసింది. అదే 3:8 ఒకసారి ఇబ్రీ పత్రిక 3:8 హృదయం కఠినమైపోతుంది. ఎవరి మాట విన్నాను. హలో, నాకు నేను ఎవరి మాట విన్నాను కూడా. చూడండి 3:8. మీ హృదయం కఠినపరుచుకోండి. కఠినం అమ్మా, ఎవరి మాట విన్నాము, ఎవరి మాట వినము. ఎందుకంటే సాతాను లాక్ చేస్తారు. ఇక్కడ చూడండి, వాడిని ఎవరు లాక్ చేశారు? దేవుడు లాక్ చేశాడు. అలాగే మనం నాశనాన్ని తీసుకునేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు. చూడండి, పిల్లలు చూడండి, పిల్లలు కథగా ఎవరైనా ఒక వ్యసనం ఉన్నాం అనుకోండి, ఎవరు చెప్పిన అర్థం కాదు, నాది నాకు రైట్, నేనే కరెక్ట్, నేను చాలా స్ట్రైట్గా ఉన్నాను, నాకేం లోపలేదని అలా గుర్చేస్తారు సాతానుడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, వాడు కఠినం పరిచేస్తారు హృదయాన్ని. అసలు ఇంకా ఆలోచన చేస్తుంటే ఇంకేం చేస్తుంటే ప్రేమ లేకుండా చేసేస్తాడు. ప్రకటనతో మాట్లాడుతూ 2:4 మాట్లాడుతుంటాడు, నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. చూడండి అమ్మ, చూడండి, ఇంతవరకు ఎవరు ప్రేమించారమే? దేవుడి పిచ్చి ప్రాణం చచ్చిపోతుంది దేవుని కోసం. వినండి, ఏసే నమ్ముకున్న మొదటి రోజుల్లో ఏసే కోసం చచ్చిపోతాం కానీ తిరగమో. ఇప్పుడు చెప్పండి, కొంచెం సల్లించా అలాగే చచ్చిపోతాం. మరి ఇవన్నీ బాధ్యతలన్నీ. హలో, మొదటే చెప్పు, మొదటి ప్రేమ తగ్గిపోతుంది. ఇవన్నీ దిగజారటానికి ఆవిష్కారంగా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఇంకా చెప్పాలంటే ప్రతిదానికి మనసును నొచ్చుకుంటాం. దేవుని కంటే ఇతర వాటిపైన ఎక్కువగా మనసును కలుగుకుంటాం. పిల్లరా,
దిగజారిపోవడం కారణాలు ఏంటి అమ్మా? దిగజారిపోవడం గల కారణాలు ఏంటి చెప్పండి. మీకు కొన్ని ఒక పాస్గా ఒక మ్యాథ్స్ గా చెప్తానండి. ఆ విశ్వాసం దిగజారడం అంటే ఏంటంటే లోపల ఉంటాము, దేవుని విడిచిపెట్టడము, ప్రేమ చల్లారిపోవడం, నిర్వచన పరిస్థితి ఇవన్నీ చెప్పాం. ఆ తర్వాత దిగజారిపోతున్న వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఏంటంటే దేవుని కన్నా లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు, హృదయం కాఠినమైపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, మనసులో నొచ్చుకుంటాడు. ప్రతిదానికి దేవుని కంటే లోక విషయాల మీద ఎక్కువగా నొచ్చుకుంటుంటాడు. ఓకే. ఆ తర్వాత ఇంకేంటంటే దిగజారినటువంటి విశ్వాసిలో కారణాలు ఏంటి? ఎందుకు దిగజారిపోయాము? హలో, తోమా కన్నా గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, మనం లేము. ఎందుకు దిగజారిపోతున్నాము? కంటిన్యూ చేసుకోవద్దు, మనసుని నాకు తెలుసు అనుకోవద్దు, అసలు ఆలోచన చేద్దాం. తగ్గుతాం, దేవుని సన్నిధిలో తగ్గి ప్రార్థన చేసుకోండి. ఓకే, చూడండి. మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన ఆగిపోయిందండి. చూడండి, మొత్తం చదవలేదు. మొత్తం 26 వచ్చిన కారణం దిగజారిపోవడం గల కారణం, దేవునితో ప్రేమ తగ్గిపోవడం కారణం. మొత్తం 26 వచ్చిన చదవండి. ఎవరైనా మీరు శోధింపడానికి అవిశ్వాసం రావడం కాదు. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పాను. ఓకే, ఇప్పుడు ఏమన్నాడంటే మీరు శోధనలోకి రావడానికి, అవిశ్వాసం నిలుపుకోవడానికి, ఇన్ని పరిస్థితులు చిక్కుపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేమే, ప్రార్థన లోపము. అవునా? అవునండి. ఒకప్పుడు ఎంతసేపు చేశారు ప్రార్థన, మరి ఇప్పుడు అవ్వట్లేదండి. అందుకు అవుతుంది. లోకాన్ని ప్రేమించడం మానలేము, పరిస్థితిని ప్రేమించడం మానలేము, ఇంకేదో ప్రేమించడం మానలేము. ఇవన్నిటిని బట్టి మనము ప్రార్థన, దేవునితో సహవాసము అంటే, అమ్మ చూడండి, ప్రార్థన అంటే పిల్లల మంచి పాడబాడు. ప్రార్థన అంటే అడుక్కడికి వెళ్ళం అక్కడ కాదండి. హలో, మీకు తెలుసా ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ఒకసారి నా ఫ్రెండ్ కూడా చెప్పాను, ప్రార్థన చేయరాను. దీనికోసం అన్నాడు. అంటే అడుక్కడదు, మన ప్రార్థన ఉండదు. మరి మనకి ప్రార్థన చేయడం మనకి చెప్పండి రా. చిన్నప్పుడు ప్రార్థన, మా అమ్మని దీవించు, మా నాన్న దీవించు, మా తాతను దీవించు అడగడం తప్ప ఇంకేమైనా ప్రార్థన అంటే. కానీ ప్రార్థన అంటే క్రీస్తు స్వరూపంలో మనం అడగడానికి ప్రార్థన. ఆయనతో మమేకమవడానికి, ఆయన మనసును తెలుసుకోవడానికి చేసేది ప్రార్థన. అంతే తప్ప కేవలము కచేరీ కొట్టుకెళ్ళి సామాను కొట్టుకెళ్తాం కదా, లిస్ట్ ఇచ్చిన అలా ఇవ్వడానికి కదా ప్రార్థన అంటే. ప్రార్థన అనేది మన ఊపిరిగా ఉండాలి. పిల్లరా, విశ్వాసాలు ఎలా ఉంటాయో అలాగనే ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో మమేకమైపోవాలి. ప్రార్థనలు ఏమి ఇప్పుడు తెలియదు, కానీ చాలా లాంగ్ రన్లో చాలా దెబ్బకూడదు. ఈ మధ్యకాలంలో ఒక అక్క దగ్గరికి వెళ్ళాను. మీరు అడిగించాను, అక్క టీబీ వచ్చిందా? కాదు. ఏమనుకోకు. ఎయిడ్స్ వచ్చిందా? కాదు. మరి ఎందుకు సార్ కలిపి చెప్పింది. డాక్టర్ని అడిగాను, ఆక్సిజన్ అంత తీసుకోలేకపోతుంది, ఊపిరి అంత తీసుకోకపోతే మనిషి ఏమవుతాడు తెలుసా? గాలి బిర్రలాగా అయిపోతారా. సేమ్ థింగ్. ప్రార్థన లేకపోతే తెలియదు, కానీ బతుకున్నట్టు ఉంటాం, కానీ చాలా కోల్పోతూ ఉంటాం ప్రార్థన లేకపోతే. ప్రార్థనలేమి బతుకున్నట్టు ఉంటాం, కానీ ఉపయోగకరంగా ఉండలేము. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనతో చాలా మంది ఎందుకు అంటున్నారు, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్లు అంటారు. అంటే అవసరం కోసం అడిగితే అవసరం కోసం ఎవరైనా అడుగుతారు కదా. మీకు తెలుసా? మీకు అంత ఎందుకంటే కొంతమంది దేవుళ్ళు ఉంటారు. మా ఊర్లో ఒక కొండ ఉంది, పెట్టుబా మనిషి గారు పనిచేసి ఆ ఊరికి వెళ్తే ఆ పేరు అవసరాలు తీర్చి తెల్లాడు. ఎంతమంది తిరిగిపోతారు అవసరాలు తీసింది తెలియదరికి కదా. గుండు కొడుతారు అడిగెళ్ళి. నాకు అనిపించి చర్మం కూడా తీసేది ఇంకెప్పుడు జుట్టు కదా హ్యాపీగా. నేను ఎవరిని అంచాలని నా ఉద్దేశం కాదు, అసలు అవసరాలు తీర్చి తెల్లా అంట. మన తెలుగులోనే ఎవరు ఆపద ముఖ్యుడు, ఆపద తెలిపడమే. అతనికి ఆపద చేయలే. అప్పుడు నరికిసాడు. ఇక్కడ నరికైతే ఉండిపోయింది తెలుగా అడ్డంగా నిలువుగా. తెలుసు కదా గోవింద్ కదా, తెలుసా? ఇంకా వద్దులండి, కాంట్రవర్సీ.
ఓకే, జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన లోపము పాపము. అందుకే ప్రార్థన చేయనివ్వకుండా నీలో ఉన్న ఆక్సిజన్ని, ఆ యొక్క ప్రాణవాయువుని తీసేస్తున్నాడు సాతానుడు. ఓకే, కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఇంకేంటంటే ఇంకా పసిపిల్లలా ఉండమండి. అమ్మా, ఎంతకాలం మంది ప్రభువు నమ్ముకొని మేమండి ఎక్కడి నుండి వచ్చాము తెలుసండి? ఎక్కడి నుండి వచ్చావు? పాపం నుండి వచ్చావు, అంతే. ఇంకెక్కడి నుండి వస్తావు? ఏ మనిషి పాపి నుండి రావాలి. అది ఇది సోదు కబుర్లు చెప్పి గర్భేసేవారు చాలా మంది ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు ప్రార్థన ఏది, వాక్యం ఏది, దేవుని కోసం త్యాగం ఏదంటే అలా కాదండి, మా ఇంట్లో ఒప్పుకోరండి. మరి ఎందుకు వచ్చావు? ఒప్పుకోకపోతే మానే వస్తుంది. పిల్లరా, చిన్నపిల్లల కాదు, మనం పౌలు గారు మాట్లాడుతుంటారు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిని వాళ్ళు మాట్లాడుతుని జరిగించింది, నేను పెద్దోడయ్యాను, పిల్లలు మాట్లాడటం మానేశాను, విశ్వాస జీవితంలో ఎదిగాను, ప్రార్థనలో, భక్తి విషయంలో, దేవుని విషయంలో నేను ఎదిగాను. బెస్ట్ ఎగ్జాంపుల్, 4 సంవత్సరాలు ఉన్నారు. బహుళ దేశాన్ని 10,000 మంది వెళ్ళిపోయారు, చేరపట్టు పడ్డారు. మంచిగా అందగా ఉన్న పిల్లలందరూ. అందులోని అందరికీ మంచి భోజనం, నాన్ వెజిటేరియన్ మీల్స్. నెక్స్ట్ 7 తాగుతుంది మందులు, మొత్తం 6 మందులు ఇస్తుంటే ఆనందిస్తున్నారు. అందరూ ఆనందిస్తుంటే 4 సంవత్సరాలు అన్నారు. దాన్ని అన్నట్టు నేను తిన్న బ్రదర్ అంటే నేను కూడా తిన్నాను. 4 వచ్చారండి, మంచి 4 వచ్చిన తర్వాత అన్నారు, మరి ఏం చేద్దామంటే చెప్పేద్దామంటే ఒప్పుకోలేదు. వాళ్ళు టైం అడిగారు, ఒప్పుకుంటే పని జరిగిపోయింది. తిరిగి ఒప్పుకున్నాడు. వాళ్ళకన్నా వీళ్ళు 4 బాగున్నారు, అయిపోయింది. సడన్గా దాని ప్రమోషన్ వచ్చింది, వెళ్ళిపోయారు. ఈ చిన్నపిల్లలు అయితే ఏమవ్వాలా? ఇంకా చిన్నవాళ్ళు అయితే మనం తెలియదండి, ఏదో వచ్చాం కానండి. ఇంకా సార్ ఇంకా పాత సిద్ధాంతాలు, పాత పద్ధతులు, పాత రంగులు, పాత రూపాలు, పాత పద్ధతులు, రకరకాలైన ఆ పాత దరిద్రాన్ని వదలకుండా ఉంటే కొత్త బట్టకు పాత బట్ట మాస్కే సిరిగిపోతుంది. కొత్త తిత్తులో పాత రసము, పాత తిత్తుల్లో కొత్త రసం వేస్తే పగిలిపోతాయి. ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తున్నాడు. ఆ సిద్ధాంతం తీసుకుని నింపేద్దాం అనుకున్నారు. అందుకే కొంతమంది ఒప్పుకోరండి. ఎలాగంటే ఆ కబుర్లతో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నట్లుగానే ఉందము గాక. హల్లెలూయా. అదే జీవులు 2 ద్వంద్వ వైఖరి. అక్కడికి వెళ్తే అలాగే, ఇక్కడికి వెళ్తే అలాగే ఉండకూడదు. దేవునితో ఉండాలి. మనకు బైబిల్ ఆధారము, బైబిల్ ఆధార ప్రకారం ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అయిపోయిందండి. ఇంకా చూస్తే పసిపిల్లలాగా ఉంటారు కొంతమంది. అదే మాట్లాడుతుంటాడు రాసుకున్న వాళ్ళ కోసం. 1 కొరింథీ పత్రిక 1:2-3 వచనాల్లో ఆ మాటలు తెలియపరుస్తాడు. ఇంకా పిల్లల్లాగా ఉంటారు. ఇంకా కొంతమంది చూద్దాం. తిమోతికి పౌలు రాస్తాడు. ఎవరు తిమోతికి చూడండి ఒకసారి. చాలా ప్రభావితం చేస్తుంది ఇది. దేవుడు చాలా దూరం చేసి నేను దిగదారి చేస్తే జాగ్రత్త అన్నాడు. ఏంటి ఇది చూద్దాం. తిమోతికి రాస్తా అంటాడు పౌలు, 1 పత్రిక 6:10. మంచి చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, అదొక్కటే ప్రాముఖ్యంగా ఎంచుకొని విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో. అమ్మా, నా మాటలు కాదండి, పరిస్థితి పౌలు గారు ఎవరైనా పౌలుకి రాస్తున్న, పౌలు గారు తిమోతికి రాస్తున్న మాటలు. హలో, డబ్బు ఒక్కటే ప్రాముఖ్యం. డబ్బు ఉంటే చాలు. తెలుసు మీకు విషయం? తెలీదా? నాకు వాడు చెప్పాడు, ఏమండి భాస్కర్ అంటే డబ్బు ఉంటే ఒక్కటి చాలు, నీకు ఇటు అక్కర్లేదని అన్నాను. అవునా? నాకు తెలియదు. నేను వెంటనే బుక్స్ తీసి చదువుకుంటే, ఇప్పుడు చెప్పండి, డబ్బు ఉంటే మంచి హాస్పిటల్ ఇవ్వచ్చు. ఆయుష్ని ఎవరు ఇస్తారా? హాస్పిటల్ ఇస్తుందా? ఎంత ఇచ్చినా ఇవ్వదు. చెప్పాను కదా, 65 బస్సులు 70 బస్సులు ఉన్నాయండి. ఇక్కడ పడిపోయాడు, చనిపోయాడు. ఆయుష్ని ఎవరు ఇవ్వలేరు, దేవుడు ఇవ్వగలరు. ఇక్కడ మొత్తం తూడిపోయింది, డబ్బు లేదు కానీ ప్రభువే బతికించాడు మీ అందరు ప్రార్థన బట్టి. హల్లెలూయా. ఓకే, అయిపోయింది. డబ్బు ఉందనుకోండి, మంచి రూము, చక్కని పట్టు పరుపులు వేసి అన్నీ వేసేవచ్చు. కానీ నిద్ర ఎవరు ఇవ్వాలా? సమాధానం ఇస్తుంది నిద్రని. చాలాసార్లు అనుకుంటారు డబ్బే సమస్తం అనుకుంటారు. ఇక్కడ ఏమన్నాడండి? ఆ మాట బయట చదవండి. తిమోతికి రాసిన 1 పత్రిక చదవాలి సార్. 6:10. ఎందుకనగా
ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలం. ఏ పని చెప్పించేస్తుంది. అదే ప్రభుత్వం అనుకుంటే ఏ పని అయినా నాతో చెప్పించేస్తుంది. కొందరు దాని ఒక్కదానినే దేవుడు, విశ్వాసము, ప్రార్థన, భయము, దేవుడితో ఉండే విధానము అన్ని మర్చిపోయి దాని ఒక్కదాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, పిల్లరా, విశ్వాసం బాధలను తప్పించేది, మిగతావన్నీ కలుషితం చేసి మనిషి జీవితాన్ని నాశనం చేసేవి. ఓకే, ఇదొక విషయం. అయితే ఇంకా ఏమవుతుంది? విశ్వాసం దిగజారడానికి ఇంకొక కారణం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకోను. నీ ఫ్రెండ్ ఎవడో చెప్పురా నీ గురించి చెప్తాను అన్నాడంట. అమ్మా వినండి, ఎవరితో సహవాసం చేసిన చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చాలా మంది విశ్వాస జీవితం బలహీనపడడానికి క్రిస్టియన్ సర్వీస్ ప్రకారంగా యూట్యూబ్ ఛానల్స్ మీకు తెలుసా? అబ్బా అంత చెప్పినట్టు ఫీల్ అయిపోతుంది. యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ వింటారేవో పిచ్చి అని వింటారు. అది మేము చదువుకున్న రోజుల్లోని మాకు ఒక ఏదైనా ఒక ఆత్మను చూడాలనుకోండి, ఆధార్ ఎవరు, ఆయన విశ్వాస జీవితం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన బయోగ్రఫీ ఏంటి, ఇన్ని చదువుకున్న తర్వాత చూస్తాం. ఎందుకోసం అంటే ఏదైతే చూస్తే ఎవడేటి చెప్తే అది చూసేటట్లుగా అయితే మనం చిన్నపిల్లలా ఉంటాం. కనుక దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరిపోతుంది. ఈరోజు దుష్ట సాంగత్యం ఏంటంటే రకరకాలుగా ఉన్నాయి. దాంతో పాటుగా రకరకాలైన పరిస్థితుల్లో తీసుకెళ్తుంది. మరి ముఖ్యంగా చాలా మంది దైవజనులు, భక్తులైన వారు, ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు చెప్పిన మాట ఏంటంటే, చాలా మంది ఈ రోజుల్లో ఒకసారి యూట్యూబ్ చూసేసి మనం అంత ఉన్నాం, దేవునితో ఉన్నాం అని చెప్పి సాటిస్ఫై అయిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. కనుకనే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. దిగజారిపోవడం కారణాలు ఏంటంటే ప్రార్థన లేకపోవడము, రెండోదిగా పసిపిల్లల్లా కొనుక్కోవడం, ఆలోచన లేకుండా, ఇంకేంటి డబ్బులు ప్రేమించడం, చెడు సహవాసాలు ప్రేమించడం, మూడవదిగా అపవిత్రమైన మాటలు పలకడాన్ని బట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము. పిల్లల ఇంకొక 5 నిమిషాలు ముగించేసి తీసుకున్నాం, ఒక 5 నిమిషాలు సేపు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే విశ్వాస జీవితంలో, విశ్వాస విషయంలో పూర్తిగా దిగజారిపోతుంది. ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఉంటే, చెప్పాను కదా, కప్ప ఉంది, కప్ప వేడి నీటిలో వేసి ఏం చేస్తుంది చెప్పేస్తుంది. కనుక కప్పను ఏం చేస్తారు, నీటిలో వేసి కింద నుండి నిప్పు పెడతారు. నిప్పు పెడితే ఏమవుతుంది, అది అలా ఉండిపోతుంది. దానికి తెలియదు ఎంత జరుగుతుందని తెలియదు, విశ్వాసంలో దిగజారిపోతుంది తెలియదు, దానికి మరణం వస్తుందని తెలియదు. అదే హాయిగా ఆనందంగా కనిపిస్తుంది. ఆ టెంపరేచర్కి అది అడ్జస్ట్ అయిపోతుంది. సాతాను కూడా ఇలాంటి పన్నాగాలే మన పట్ల పన్నుచూ ఉంటాడు. ఇలా ఏమవుతుందంటే ఆఖరికి నీ యొక్క భక్తి జీవితాన్ని చూసిన అనేక మంది ఆటంకమైపోతారు. బైబిల్ నేనేం సొంత మాట బైబిల్ సరే చెప్తాను కదా, ఈరోజు ఒక పాటలో చెప్తాను మీకు. అందుకే అంటాడు అనేక మందికి ఆటంకమైపోతాం. ఆఖరి అంటాడు, చూడండి ఒకసారి మీకు ఒక మాట చూపిస్తాను. విశ్వాస విషయంలో ఏమవుతాడు, తిమోతికి రాసి అంటాడు, మొదటి పత్రిక 1:19. హలో చూడండి, మనస్సాక్షిని తోసివేసి, చూడండి ఒకసారి నాకు చూడండి బైబిల్ మనస్సాక్షిని తోసివేసి అంటే అమ్మ చెప్పుద్ది, మనసు చెప్పుద్ది. పిల్లలు మన పిల్లలు ఒకసారి వేశారు కదా, ఒక లక్ష్యం పడిన తర్వాత అక్కడ ఉంటాడు. ఉంటే దీనికి శాతం నుంచి మొత్తం నెమ్మది తీసుకెళ్ళి రకరకాల ఆశ చూపించి తీసుకెళ్తుంటే మొదట ఏమనిపిస్తుంది అంటే, చూడండి మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా, ఇప్పుడు లేవు మ్యాజిక్లు కాదు, అది చేసుకోండి డబ్బుల కోసం. కత్తిసలు కోసుకుంటాడు, షాపులు కదా డబ్బులు అడుగుతాడు, కాకపోతే కోసుకుంటాడు కదా. చూసారు మీరు ఎప్పుడైనా? నేను చూసాను, మా చిన్నప్పుడు మాకు జరిగేది. కోసుకుంటే బాధ అనిపించేది. బాధ అనిపించిన సార్ ఒక డాక్టర్ని అడిగాను, అలా కోసుకుంటే ఏమవుతుందంటే, మొదటిసారి కోసుకున్న నొప్పి వస్తుంది, రెండోసారి కోసం మనకు కొంచెం నొప్పి వస్తుంది, మూడోసారి నొప్పి ఉండదు. వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. అక్కడ అడ్జస్ట్ చెప్తున్నారు, అడ్జస్ట్ చెప్తుంది దానికి అని. ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పండి, ఏమైనా ఉందా మాట చదవండి. కొందరు అట్టి మనస్సాక్షి మనసు బాధపడుతుంది, వెళ్ళకూడదు, చేయకూడదు, అని వండుకూడదు, పాపం అదే ఎవరు
మాట చెప్పాడు. అలా అవుద్దేంటి, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారని చెప్పి పర్లేదు వెళ్ళిపోతుందని చెప్పి మనస్సాక్షి అలాగే అడ్జస్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సాక్షి? దేవుడు ఆఖరిగా వదిలేసిన పరిస్థితి తీసుకెళ్ళిపోతుంది. చూడండి, కొన్నిసార్లు పాపం చేయడానికి ఎంత ఎవరని ఏ వయసుని బట్టి నేను చెప్పను, కానీ పాపం అనేది ఎవరికి అతీతమైనది కాదు. అందరిని టార్గెట్ చేస్తుంది, ఎలాగంటది. అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా ఎలాగంటది. అప్పుడు ఏమంటుంది మనసు? చెప్పండి, అందరికీ ప్రాక్టికలే. తప్పు చేయకూడదు అనిపిస్తే ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది మనసు? పర్లేదు, ఈ రోజుకే కదా, మనకి తెలిసిపోతుంది, ఎవరు దొరికిపోతుంది, దొరకము, పర్లేదు అంటది, వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఏమవుతుంది? మరి ఆలోచన ఇక్కడ రాదు, ఇక్కడ ఎప్పుడు బాధ అనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళిపోతుంది అంతే, పాపం చేసుకుని వెళ్ళిపోతుంది, అదేం తప్పు అనిపించదు. అక్కడ కనిపిస్తుంది, చాలా మంది కనిపిస్తుంది, ఓ వీళ్ళు అందరూ ఉన్నారు మనకన్నా ముందు, అబ్బోయ్ మనమేం తప్పు కాదు, అందరూ రైటే, మనమే రైట్. మనస్సాక్షిని ఏమి చెప్పాము? మనస్సాక్షి త్రోసి వేసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. విశ్వాస విషయంలో వాడ బద్దలైపోతుంది. మరి దేవుడు ఉన్నాడు, ఏముండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. ఇంత విశ్వాస జీవితాన్ని జీవించిన వారి జీవితాలు భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాయి. కర్ణాకర విజ్ఞానం ఎవడండి? అమర ప్రసంగ ఎవడండి? లలిత్ కుమార్ గారు ఎవడండి? వాడ బద్దలైపోయినోడు దేవుడి విరుద్ధం తయారైపోతాడు. దేవుడి కోసం ప్రాణం పెట్టవలసిన నీవు, దేవుడి కోసం జీవించవలసిన నీవు, నీ కోసం ప్రాణం పెట్టి ఆయన రక్షిస్తే, నీ కార్యాలన్నీ చేస్తే ఆయన వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు? మనస్సాక్షిని చంపుకోవాలి. వాడు బద్దలైపోయింది. తోమ ఎందుకు ఎలాగైపోయింటే, తోమని అడిగామనుకోండి, తోమ చెప్తున్న మాట బైబిల్ చూపిస్తుంది మీకు. మొదలుగా అంటాడు, భయం వేసింది. భయం ఎక్కడికి నడిపించేస్తుంది. భయం అనేది నడిపిస్తుంది. ఆ టైంలో చాలా జాగ్రత్త ఉన్నారు. హలో, భయం నడిపించేస్తుంది. మీకు ఇందాక చెప్పారు కదా, ముగ్గురు మనుషుల కోసం వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పెద్దలు వెళ్ళిపోయాడు, ముగ్గురు వెళ్ళిపోయారు. భయం వచ్చింది. భయం అని ఏమన్నాడంటే, రైట్ రండి అన్నాడు. సరిగ్గా ఈరోజు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, మీరు అందరూ ఏం చేయాలా? సాష్టాంగ పడిపోవాలి. ఎంత? 6 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడుగున్న బొమ్మ దగ్గర మీరందరూ మోకరించాలి. ఎవడు మోకరించడు వాడిని చంపేస్తాం. భయం. వాళ్ళు వినండి, అమ్మ ఎవడు మోకరించడు వాడిని ఏం చేస్తారు? అగ్ని పడేస్తాం అన్నాడు. భయం. అమ్మ భయం అంటే ఎవరికైనా భయం అని కదండి, అందరూ మనుషులమే కదా భయం. ఈ భయంకి ఏం చేశారంటే అందరూ తోడు పడిపోతున్నారండి. వాయిస్తుంటే ఆఖరి చెప్పారు, ఎవరు చెప్పారు? రాజా మీ ముగ్గురండి రా ముందుకి పండు, ముగ్గురండి, ముగ్గురు త్వరగా. రాజా ఎవరో చెప్పారు రాజుకి, ఇటు పండు ఎవరు తిరగండి. రాజా ఎవరే పడిపోతుంది, మీరు ముగ్గురు పడరండి అన్నాడు. పడరా, వాళ్ళు చూడండి, మ్యూజిక్ స్టార్ట్ చేశారు. వాళ్ళు పడలే. ఏరా మీరంటే అన్నారా, మేము మొక్క అన్నాడు. అరే మొక్కపోతే మీకు ఏమో తెలుసా అన్నాడు. ఏంటవుతుంది అన్నాడు. అగ్ని పడేస్తాను అన్నాడు. నీకు నీ అగ్ని కనబడుతుంది, మాకు వెనుకున్న దైవజ్ఞని కనిపిస్తుంది. మేము భయపడము, చావనైనా చస్తాం కానీ ఆ బొమ్మకు మొత్తం. ఇదండి క్రైస్తవ జీవితము. ఎక్కడికి వెళ్తే అక్కడ రంగులు మాత్రమే కాదు, 2 మనస్తత్వాలు ఉంటాను కాదు, చావనైనా చస్తాము కానీ మేము ఆ బొమ్మకు మొత్తము. కొందరు చెప్పండి దేవునికి క్రైస్తవ జీవితము. చావనైనా చస్తాం ఇప్పుడు చెప్పే రాజా అప్పుడు రాజు అన్నారు. మేము చావనైనా చస్తాం కానీ బొమ్మకు మొక్కము. మా దేవుడు రక్షించగల సమర్థుడు, ఎక్కడి నుంచో రక్షించగలడు. చచ్చిపోతాం కానీ మేము బొమ్మకు మొక్కము. ఇదండి క్రైస్తవ జీవితం. అంతే తప్ప ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళిపోదాం. తోమకి రెడీ చేసి బయటకు వచ్చి నేను నమ్మను అవిశ్వాసం పెంచుకున్నాడు. అవిశ్వాసం మారిపోయాడు కనుక కూర్చోండి. మేము మొక్క ముప్పిలా ముగించేస్తున్నాం. ముగించే ముందు ఒక మాట ఏమనంటే, నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం త్యాగం చేసి, నీకోసం అని చేసాడు. తోమ నమ్మవంటే రా ఒకసారి. తోమ ఎంత మంచి దేవుడు కదా, ఎంత ప్రేమ కదా. తోమ రా ఒకసారి. విడిచిపెట్టాడు ఆయన. దోసే నువ్వు కొడుకు ఆయన కూతురువే, నిన్ను విడిచిపెట్టా ఆయన. అందుకే నేను ప్రేమిస్తున్నాడు. ఇంకా ప్రేమిస్తున్నాడు. కారణం ఏమంటే నువ్వంటే ఆయనకి ఇష్టం కనుక రా అన్నాడు. కూర్చో అన్నాడు.
మైక్ ఇచ్చేస్తాను. మీ ఇద్దరు కొండమ్మా, మీ ఇద్దరు మైక్ ఇచ్చేస్తాను. 2 మైకులు ఇస్తాను. అక్కడ మాట్లాడుకోవడం చెప్పాను ముందే, పెద్దలుగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నేను చెప్పకుండా ఉండలేను, అడ్జస్ట్ అవ్వలేను. ఓకే, నాకు పనిచేది కదా, నాకు కూడా తలనొప్పి. మీ ఓకే చెప్పాడు, రా ఒకసారి తోమరావా అన్నాడు. ఎంత ప్రేమ అండి, నేను ఎంత కేకలేసిన అంటున్నాడు. తోమరామ్మ అన్నాడు. ఇది బ్రో అంటే ఒకసారి చెక్ చేసుకోవా, చెక్ చేసుకో, నువ్వు అవిశ్వాసంగా ఉండకు, నువ్వు చాలా మంచోడివి, నువ్వు భక్తుడివి, నువ్వు ప్రార్థన పడివి, ప్రార్థన పడాలి, నన్ను ప్రేమించిన వారు మీరు ఎందుకు ఇలా మారిపోయారు? భయం అలా చేసిందా? భయం నుంచి బయటకు వచ్చింది, మీకు సమాధానం కొరకు అన్నాడు ప్రభు. రెండోది అంటాడు సహవాసం లేకపోవడం. అందుకే అవిశ్వాసంతో సహవాసం చేస్తే విద్యుడుగా ఉంటే మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం, విశ్వాస సహవాసం కలిగి ఉందాం. ఓకే, మూడోది అంటాడు పిల్లల అవిశ్వాసగా కాక విశ్వాసగా ఉండని చెప్తున్నాడు. ఒకసారి తోమ చెప్పిన మాట నీకు అంటున్నాడు, అమ్మ అయిపోయింది, తమ్ముడా చెల్లి కూతురా అయిపోయింది, దా ఒకసారి ఇదిగో చెక్ చేసుకో, అవిశ్వాసగా ఉండకు. ఆ ముగ్గురు చూశారు కదా, ప్రాణం పోయిన మీరు దేవునితో అన్నారు, మరి మీరు ఎందుకు అలగలేకపోతున్నారు? రండి అలగానండి, రండి, వద్దు అలగొద్దు అని పెట్టుకున్నట్లేదు, కానీ మనసు సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లల ఫైనల్గా ఆయన మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆఖరికి మనం ఆలోచన చేస్తే తోమ అంటున్నాడు, తోమ రా తోమ అంటే, మై లార్డ్ మై గాడ్, నా దేవుడు నా ప్రభువా నీ కింద నేను ఉంటాను నాయన, చచ్చిపోయినంత వరకు నీతో ఉంటాను నాయన, నువ్వు కూడా చంపడతావు, చంపడినంత వరకు అయినా నీ కొరకు ఉంటాను, నీ కొరకు చంపబడతాను. హలో ప్రైజ్రా, ఎంత తోమయమైన సామాన్లు కాదండి, తోమానే కాదు ఇన్సిడెంట్ సాతాండు. నీవు నేను అంత సాధారణమైన మానవులు. ప్రభుత్వ సహవాసం చేసిన తోమ 3.5 సంవత్సరాలు ఉన్నాడు, తిన్నాడు, విన్నాడు, సమస్తాన్ని చూశాడు, భయానికి గురైపోయాడు. నీకు కూడా అదే పరిస్థితి అయితే భయం నుంచి విడిపింపడు, సమాధానం పొందు. ఓకే, రెండవది, ఒకవేళ ఈ సహవాసము ఇదిగో కేవలము ఎవరితోనైతే రా మరొకసారి దేవుని సహవాసంలోకి రా, ప్రార్థన వాక్యము దేవుని పిల్లలతో సహవాసంలోకి రా. ఒకవేళ అవిశ్వాసం నేను పట్టి పిలిస్తే విశ్వాసగారా, నీ విశ్వాసం చాలా గొప్పది, ఒకప్పుడు నువ్వు చేసిన త్యాగం చాలా గొప్పది, ఒకప్పుడు ఉన్న ఆ విధానం చాలా గొప్పది, రా మరలా అవిశ్వాసం కాక విశ్వాసం ఉండని చెప్పి అంటున్నాడు. పిల్లరా ఆఖరిగా చెప్తే చిన్న కుమారుడు వచ్చేమంటున్నాడండి, తండ్రి పరలోకమునకును నీకును విరోధంగా నేను పాపం చేశాను. పిల్లరా పాపం తప్పు చేస్తాము, ఒప్పుకోవడం అన్నది చాలా గొప్ప మాట. అది దేవుని ఒప్పుకుందాం, అవిశ్వాసం కాక విశ్వాసంగా ఉందాం, అవిశ్వాసం కాక విశ్వాసంగా ఉందాం. అయిపోయింది, వదిలేద్దాం. ప్రభువా, మై లార్డ్ మై గాడ్, నా నాన్న, మా నాయన, మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువా నీవే నాయనా కన్నును చెప్పాలి. ఇప్పుడు ఆ మాట మనం ఎంత ఇల్లు బాదుకున్నాడో తోమ. హలో, ఈ మాట చెప్పలేక ఒకటి చచ్చిపోయాడండి, ఆత్మ చేసుకున్నాడండి, సమాధానం లేకుండా. ఎవడు? యోధ. కానీ దేవుడు ఇంకా కనికరం కలిగిన దేవుడు, నీ పట్ల నా పట్ల ఆయన కనికరం చూపించి ఆయన ప్రేమ చూపించున్నాడు. కనుక ఒక్కసారి మన కఠిన హృదయాన్ని విడిచిపెట్టి ఆయనతో కనికరం పొందుకుందాం. పిల్లరా ఇప్పుడు ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథం 2:5 ఒకసారి ఆ మాట చదవండి. ఇంటికి అవసరమైన మాటలు పశ్చాత్తాపానికి సంబంధించినవి. ప్రకటన గ్రంథం. అమ్మా, నువ్వు ఎక్కడ పడిపోయావు? హలో, నువ్వు ఎక్కడ పడిపోయావు? ఎంత స్ట్రాంగ్ కదా నువ్వు, ఎప్పుడు పడిపోయావు, ఎక్కడ పోయావు, ఎలా పడిపోయావు అని తెలిసి నీ బలహీనత పడిపోయావు అని అన్నాడు. ఎక్కడ పడిపోయావు జ్ఞాపకం చేసుకో, అక్కడి నుంచి మరలా ప్రారంభించు. ఎంత ప్రేమ కలిగింది. యాకోబు రాస్తాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:8 హలో, ఎంతవరకు అయింది? ఇప్పుడు రండి, దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఓకే, ద్విమనస్కులారా, 2 మనసుల మధ్య ఉన్న వాళ్ళారా, అటు ఇటు యాక్షన్ చేస్తున్న వాళ్ళారా, రండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి, రండి ఆయన దగ్గరికి. ఆయన ద్వారానే మనము పరిశుద్ధపరచబడతాము, ఆయన మనం పరిశుద్ధపరచుకోవాడు. ఎందుకంటే మనము ఎక్కడికి అక్కడలా ఉండిపోతున్నాం, కానీ ఆయన పరిశుద్ధపరచుకోవాడు. రండి, పరిశుద్ధపరచుకుందాం. పిల్లరా, బైబిల్లో సంస్కారానికి ఏం మాటలు వాడాడో ఇక్కడ కూడా అవే మాటలు వాడుతున్నాడు. ఒక సంఘంతో మాట్లాడుతుంటాడు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8
చదవండి మాట చదవండి, 2:5 చదవండి ఒకసారి. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది. హలో, నువ్వు మొదట ఎలా ఉండేవాడివి, మొదట ఎలా ఉండేదానివి, దేవుడితో ఎలా ఉండేవారు, అలా చెయ్యి ప్లీజ్. ఏం కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అలా ఉన్నావు కదా అలాగే ఉండు, మరలా అలాగే ఉండు. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందాలి, దేవుని దగ్గర రావాలి, దేవునితో ఉండాలి. సరే, అమ్మా అందరూ ఏమంటారంటే సాధారణ చెప్తారు, నరునాత్మ యెహోవాను దీపంగా తీసేస్తారంటే, నేనంటాను ఆ శరీర సంబంధం చావు గురించి కాదు కానీ ఆత్మ సంబంధంగా చచ్చిపోతాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు సంఖ్య ఒప్పుకొని విడిచిపెడతాం. ఓకే, అందుకు మాట్లాడుతూ అంటాడు, మీకు బైబిల్ తెరవగలదు కానీ సాంస్కృతిక జ్ఞానేశ్వరుడు మనం మాట్లాడుతూ అంటాడు, మనం అంతా అతిక్రమము దోషములు పాపం చేసిన వారమే అని అంటాడు. 28:13 మాట్లాడుతూ అంటాడు, అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు. తలవచ్చుకొని మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందను. నువ్వే స్థితిలో పడిపోయి ఒకసారి ఆలోచన చేస్తావా? తోమా, నీ యోగ్యత ఏంటయ్యా, నీ గొప్పతనం ఏంటయ్యా, ఎంత గొప్పడివి. ప్రభు శిష్యులు 12 మంది అందరూ ఒకడు కదా, నీవు అంత యోగ్యత దేవుడు నీకు ఇస్తే నువ్వు ఎందుకు కలిగయ్యావు? ఒక్కసారి మన బలహీనతలు ఒప్పుకుందాం. ప్రార్థన, వాక్యము, సహవాసము దుష్ట సాంగత్యం మించినాడని చెప్తుంది. లోకాన్ని ప్రేమిస్తున్నావా, ఇంక దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిద్దాం, దేవుని మొదటి స్థానాన్ని ఇద్దాం, అయితే ఉందాం. ఈ లోకంలో ఏదో లేకపోయినా ఆయన విడిచిపెట్టడు. మొన్న ఎప్పుడో నేను అక్కడ మంగారాజు వారి దగ్గర మాట్లాడి చెప్పాను, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుని మీద ఆధారపడ్డాను నేను. ఈరోజు అన్ని ఉన్నప్పుడు ఎందుకు ఆలోచన చేస్తున్నావు, అటు తిరుగుతున్నాం. ద్వంద్వ వైఖరి వదిలేద్దాం, 2 మనసులు వద్దు, 2 తత్వాలొద్దు. నీవే నా దేవుడు నాయనా, లార్డ్ యు ఆర్ మై గాడ్ అండ్ లార్డ్. దేవా నీవే నా దేవుడు, నా ప్రభుడు నాయనా. పేతురు చెప్పాడు, జీవం కలిగి నిన్ను మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా, నీ ఇద్దరం ఉంటాము నాయన. చెప్పండి, మై లార్డ్ మై గాడ్, నాయన నీ అధికారం కింద ఉంటాను ప్రభు, నిన్ను ప్రేమిస్తాను తండ్రి, నీతో ఉంటానని చెప్దాం. ఒకసారి తోమా అలాగైపోతే నీవు నేనంతా కఠినపరుచుకోవద్దు మనసుని. ఒకవేళ ఆయన విరుద్ధమైనది ఏదైనా ఉంటే ఎక్కడ పడిపోయి అక్కడి నుంచి ప్రారంభించి సరి చేసుకుందాం. ప్రభు అమ్మ తండ్రి మీకు వందనాలు. దేవా నాయన, తోమా జీవితంలో బలహీనత జరిగింది. దేవా నాయన, తోమాకి నాయన ప్రభు ఏమైతే కోల్పోయాడో అసమాధానాన్ని, ఎక్కడైతే భయపడ్డాడో భయం నుంచి విడుదలను, అలాగే నాయన ఏ సహవాసాన్ని విడిచిపెట్టాడో, ఏ సహవాసంలో వెళ్ళిపోయాడో ఆ సహవాసం మరలా దైవ సహవాసానికి దేవా అవిశ్వాసిగా మారిపోయిన తన జీవితాన్ని గొప్ప విశ్వాసం ఉంచి మా భారతదేశాన్ని సువార్థికంగా పంపించావు ప్రభా, మిషనరీగా పంపించావు ప్రభా, అపోజిటర్గా పంపించావు ప్రభా. మా భారతదేశం ఈరోజు సువార్త నిలబడిందంటే ఆయనే కారణం. ఆయన మీ పిల్లలు నాయన ఎవరైతే మీ సన్నిధిలో నిజంగా పశ్చాత్తాపడ్డారో, నేను కనికరాన్ని కోరుకున్నారో మీ బిడ్డలందరూ అన్నిటికీ ప్రత్యక్షించి ఆశీర్వదించి మీ కొరకు వాడుకుని చేయమని, మీ బిడ్డలను ఆశీర్వదించి కాపాడి మీ మేము ఉంచమని. దేవా నాయనా నీ ఉండగా ఈ లోకం నాకు ఏది వద్దు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాడినదిగా మిమ్మల్ని ప్రేమించే గొప్ప శక్తి అటు సామర్థ్యము ప్రతి బిడ్డకు దయచేసి నడిపించమని, మీ బిడ్డలందరూ మీరు ఎంతో ప్రేమించున్నారు తండ్రి, ఆశీర్వదించి అభివృద్ధిపరచమని. మరి మీకు ఎవరైతే ఆయన నిజంగా వారి పరిస్థితిని బట్టి మీ సన్నిధిలో ఒప్పుకున్నారో అటు బిడ్డలందరూ మీ మహిమగా జీవింపచేయమని చేయమని నేను తోమాను ప్రభువా నాయన మరణం వరకు ఆత్మసాక్షి అయినంత వరకు వాడుకున్న దేవా ప్రతి బిడ్డను వాడుకొని చేసి మహిమ పొందమని, ప్రతి బిడ్డ వ్యక్తిగతమైన అవసరం తీర్చమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి.